భగవద్బంధులారా, నక్షత్ర మండలానికి అధిపతి అయిన సూర్యభగవానుడి వైభవాన్ని ప్రకాశింపజేసే ఆదిత్య హృదయంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 20 శ్లోకాలు, వాటి అర్థాలు తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఈ ఆదిత్య హృదయంలోని 21వ శ్లోకము తప్తచామీకరాభాయ హరయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే. ఓం తప్తచామీకరాభాయ నమః. చామీకరము అంటే బంగారము అని అర్థం. అటువంటి బంగారు వన్నె కలవాడు ఆదిత్యుడు. ఆదిత్య భగవానుడు ప్రాణులందరినీ ఆకర్షించి తన వైపు త్రిప్పుకొని సంరక్షిస్తూ ఉంటాడు అని ఇక్కడున్న అర్థం. ఓం హరయే నమః. హరి అంటే హరించువాడు. ఏమిటి హరిస్తాడు అంటే వెలుపల చీకటిని, లోపల అజ్ఞానాన్ని తొలగించేవాడు అని అర్థం. పరమాత్మే ఆదిత్య రూపంలో ఉంటూ చీకటిని హరిస్తున్నాడు అని తెలుసుకున్న అగస్త్యుల వారు హరయే నమః అనే పంచాక్షరి మంత్రాన్ని కూడా మనకి అందించారు. ఇలా చూస్తే పరమాత్మకి పంచాక్షరి ఉంది, షడాక్షరి ఉంది, అష్టాక్షరి ఉంది, ద్వాదశాక్షరి ఉంది. అన్ని పేర్లు, అన్ని నామాలు ఆయనవే. అన్నమాచార్యుల వారు అందుకే అన్ని మంత్రములు ఇందే ఆవహించను అనే పాట కూడా రచించారు. హరి అనే పదానికి ఇంకొక అర్థము పాపాలను హరించేవాడు అని అర్థం. ఇదే మాట అంటాడు ప్రహ్లాదుడు హరియష్టకంలో. హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపిస్మృతః అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవహి పావకః. హరి అనే ఈ 2 అక్షరాలు ఉన్న నామాన్ని స్మరించు, పాపరాశి దగ్ధమవుతుంది అని. అండళమ్మవారు తిరుప్పాయ ధనుర్మాస వ్రతంలో 5వ పాసరంలో కూడా ఇదే మాట అంటుంది. వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క పోయ పిజింపుగుదరువా నిండ్రనవం తీనెల్ తూసాగం సెప్పు ఏలోర్ ఎంబావాయ్. పరమాత్మ నామ సంకీర్తనని చేస్తే అగ్నిలో పడిన దూదిలాగా మన పాపరాశి కూడా దగ్ధమవుతుంది అని. అంతేకాకుండా హరి బుద్ధిశక్తులకు కూడా ప్రేరకుడు. ఈ హరయే నమః అనే నామంలో గాయత్రి మంత్రార్థ స్ఫురణ కూడా ఉంది అని అగస్త్యుల వారి భావన. ఓం నమో విశ్వకర్మణే. ఓంకార రూపుడైన విశ్వకర్మాత్మకమైన ఆదిత్యదేవుడికి నమస్కారము అని అంటున్నారు అగస్త్యుల వారు. విశ్వానికి సంబంధించిన కర్మలన్నీ ఎవని వలన జరుగుతున్నాయో అతడే విశ్వకర్మ. రాత్రి పగలు ఆహారాది సర్వ విషయ వ్యవహారాలు విశ్వకర్మ అయిన ఆదిత్య వలనే జరుగుతున్నాయి అని ఇక్కడున్న అర్థం. ఓం నమః తమోభినిఘ్నాయ. తమస్సుని అన్ని వైపుల నుండి సంపూర్ణంగా నాశనం చేసే స్వామి ఆదిత్యుడు అని అర్థం. ఇంతకుముందు తమోఘ్నాయ అని చెబితే ఇక్కడ అగస్త్యుల వారు మళ్ళీ తమోభినిఘ్నాయ అని అంటున్నారు. ముందు వాడిన పదము తెలిసే తమో గుణాన్ని తీసివేస్తుంది. ఇక్కడ చెప్పిన తమోభినిఘ్నము తెలియకుండా ఏ కోశంలోనూ ఏ మూలలో ఉన్న చీకటినైనా ఆదిత్యుడి వలనే నాశనం అవుతుంది అనే అర్థాన్ని చెబుతున్నారు అగస్త్యుల వారు. ఓం నమో రుచయే. ఓంకార రూపుడైన రుచి అయిన వాడికి నమస్కారము. రుచి అంటే కాంతి, ఆసక్తి, ఇచ్ఛ అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఏ విషయంలో సర్వప్రాణులకి ఆసక్తి, గాఢమైన కోరిక ఉంటుందో అదే రుచి. అతడే ఆదిత్యుడు అని అర్థం. ఓం నమో లోకసాక్షిణే. లోకసాక్షి రూపుడైన ఆదిత్య పరమాత్మకి నమస్కారము. మన కర్మలన్నిటికీ కూడా ప్రత్యక్ష సాక్షి అయిన వాడు ఆదిత్య నారాయణుడు. మనం చేసే కర్మలు ఎవడు చూస్తాడులే అనే ఒక సందేహం రావచ్చు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు మనం చేసే ప్రతి కర్మని చూసేవాళ్ళు. అందులో ఫస్ట్ ర్యాంకు సూర్యనారాయణమూర్తి. అందుకే పూర్వాచార్యులు కర్మ ఫలితాలు నిజము, వాటిని నమ్మండి అని అంటారు. అటువంటి లోకసాక్షి అయిన ఆదిత్యుడు మన హృదయాలలో వివేకం కల్పించి కాపాడుతాడు అని అర్థం. ఈ విధంగా 34 వాక్యాలతో ఆదిత్య హృదయము ఆ పరమాత్మకి నమస్కారం చేస్తుంది. ఈ ఆదిత్య హృదయంలోని మరికొన్ని విషయాలు, మరికొన్ని శ్లోకాలు రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ.